హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మనం పైథాన్లో ఫంక్షన్స్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు అని తెలుసుకునే ముందు కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ గురించి తెలుసుకునే ముందు యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి, ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ పారామీటర్స్ అంటే మనం ఏవైతే ఫంక్షన్కి పాస్ చేస్తామో అవి యాక్చువల్ పారామీటర్స్ అంటాము. ఫార్మల్ పారామీటర్స్ అంటే ఫంక్షన్ ఏవైతే పారామీటర్స్ని రిసీవ్ చేసుకుంటుందో వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటాము. సో ఈ ఎగ్జాంపుల్లో ఇది వచ్చేసరికి ఫంక్షన్ డెఫినిషన్, ఇది వచ్చేసరికి ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ముందు వీడియోలో ఉన్నాయి. ఒకవేళ ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ కాల్ అంటే ఏంటి తెలియకపోతే ముందు వీడియో చూడండి. సో ఇది వచ్చేసరికి ఫంక్షన్ డెఫినేషన్, ఇది వచ్చేసరికి ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ ఉన్న పారామీటర్స్ m, n అంటే సమ్ యాడ్ m, n. సో ఈ వాల్యూస్ కదా, ఈ వాల్యూస్ని నేను ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న పారామీటర్స్కి అసైన్ చేస్తాను. అంటే m అనే వాల్యూ ఇంట్ a అనే దానిలోకి వెళ్తుంది, m అనే వాల్యూ ఇంట్ b అనే దానికి వెళ్తుంది. సో ద వాల్యూ ఆఫ్ m పాస్డ్ టు ద వేరియబుల్ a, అలానే n అనే వాల్యూ వేరియబుల్ బికి పాస్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫంక్షన్స్కి ఇస్తున్న పారామీటర్స్ ఏంటి, m, n కాబట్టి ఇవి యాక్చువల్ పారామీటర్స్ అంటాము. సో m, n వాల్యూస్ ఈ వేరియబుల్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ని ఈ పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ అంటాం. సో ఫంక్షన్ కాల్లో ఉన్నవి యాక్చువల్ పారామీటర్స్, ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్నవి ఫార్మల్ పారామీటర్స్ అంటాం. నెక్స్ట్ కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ అంటే వాల్యూస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ విల్ బి కాపీడ్ టు ఫార్మల్ పారామీటర్స్ అండ్ దీస్ టూ డిఫరెంట్ పారామీటర్స్ స్టోర్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. సో యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏవైతే ఫంక్షన్ కాల్లో పాస్ చేస్తామో అవి యాక్చువల్ పారామీటర్స్. సో ఇది వచ్చేసరికి ఫంక్షన్ కాల్, ఇది వచ్చేసరికి ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ కాల్లో ఉన్న x, y అనేవి యాక్చువల్ పారామీటర్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ x అనే వాల్యూని ఇక్కడ x అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. అంటే ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న ఈ పారామీటర్స్ వచ్చేసరికి ఫార్మల్ పారామీటర్స్ అనేసి అంటాము. సో ఈ ఫార్మల్ పారామీటర్స్లో ఉన్నవి వాటిని లోకల్ వేరియబుల్స్ అని కూడా అంటాము. అంటే ఇప్పుడు ఈ x, y అనే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ టు ద ఫంక్షన్ అని కూడా అంటాము. సో ఇక్కడ ఏంటి అంటే ఫంక్షన్ కాల్లో ఫస్ట్ నేను x = 10, y = 20 అనే వాల్యూస్ని 10 అనే వాల్యూకి xకి అసైన్ చేస్తే 20 అనే వాల్యూని yకి అసైన్ చేస్తాను. సో పిక్చర్ రిప్రజెంటేషన్లో x అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ ఉంది, y అనే వేరియబుల్కి 20 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను 10 అనే వాల్యూని ఈ వేరియబుల్కి పాస్ చేసా, 20 అనే వాల్యూని ఈ వేరియబుల్కి పాస్ చేసా. సో పాస్ చేసినప్పుడు ఏంటి, ఫార్మల్ పారామీటర్స్ కదా. సో ఫస్ట్ ఎలా ఉంది, 10 ఎక్స్కి పాస్ చేసినప్పుడు ఎక్స్లో ఉన్న వాల్యూ 10, వైలో ఉన్న 20 వైకి పాస్ చేసినప్పుడు వై వేరియబుల్లో ఎంత ఉంది, 20 ఉంది. సో ఓకే, ఇక్కడ వరకు ఫైన్. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఇక్కడ అప్డేట్ చేస్తున్నా. సో ఎక్స్ వాల్యూ ఎంత ఉంది మనకి పాస్ చేసినాక 10 ఉంది కదా ఫస్ట్, వై వాల్యూ 20 ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 20కి వై వాల్యూ 10కి అప్డేట్ చేశాను. సో అప్డేట్ చేసినాక ఎక్స్ వాల్యూ 20, వై వాల్యూ 10 ఉంది. ఇప్పుడు మనకు ఆ అవుట్పుట్, మనం ఈ కోడ్ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏం రావాలి, ఇప్పుడు మనకి ఎక్స్ 20, వై 10 కదా ఉంది. సో అవుట్పుట్ మనకి ఏం రావాలి, 20, 10 రావాలి. కానీ మనకి అవుట్పుట్ 10, 20 అని వస్తుంది. ఎందుకు అంటే మనం ఏవైతే చేంజెస్ లోకల్ వేరియబుల్స్కి చేసామో అవి యాక్చువల్ అంటే ఈ వేరియబుల్స్ని ఎఫెక్ట్ చేయవు. అంటే ఈ లోకల్ వేరియబుల్స్ కదా, ఈ లోకల్ వేరియబుల్స్ని ఫార్మల్ పారామీటర్స్ అని కూడా అంటాం. సో వీటికి చేంజెస్ చేసాం కదా మనం, ఇక్కడ అప్డేట్ చేసాం కదా. సో ఈ ఏవైతే ఇక్కడ చేంజ్ చేస్తామో లోకల్ వేరియబుల్స్కి, ఈ వాల్యూస్ మన ఈ వేరియబుల్స్కి ఎఫెక్ట్ అవ్వవు. సో మనకి ఇక్కడ ఈ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ 10, 20 అలానే ఉంటాయి. ఇక్కడ మనం అప్డేట్ చేసినా ఇవి ఇక్కడ ఎఫెక్ట్ అవ్వవు. సో మనకు అవుట్పుట్ ఎఫెక్ట్ అవ్వవు కాబట్టి 10, 20 అనే వస్తుంది. సో కాల్ బై వాల్యూ అంటే మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఈ వేరియబుల్స్కి పాస్ చేస్తున్నాం. ఈ పాస్ చేసిన వేరియబుల్స్ని మనం అప్డేట్ చేసినా కూడా మనకి అవుట్పుట్ అనేది ఎఫెక్ట్, అంటే ఇక్కడ అప్డేట్ చేసిన వాల్యూస్ ఇక్కడ ఎఫెక్ట్ అవ్వవు. ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవే ఉంటాయి, ఎందుకంటే ఇవి లోకల్ వేరియబుల్స్ కాబట్టి. లోకల్ వేరియబుల్స్కి ఏమన్నా చేంజెస్ చేసినా కూడా అవి మనకి యాక్చువల్ పారామీటర్స్లో ఉన్న వేరియబుల్స్కి ఎఫెక్ట్ చేయవు.
నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్లో హియర్ బోత్ యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ రిఫర్స్ టు ద సేమ్ మెమరీ లొకేషన్. ఇందాక వాల్యూస్ చేంజ్ అవ్వలేదు కదా, ఎందుకు చేంజ్ అవ్వలేదంటే యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ డిఫరెంట్ మెమరీ లొకేషన్ని రిఫర్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఏమైనా వాల్యూస్ని అప్డేట్ చేస్తే చేంజ్ అవుతాయి. ఎందుకు అంటే యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ సేమ్ మెమరీ లొకేషన్ని రిఫర్ చేస్తాయి. కాబట్టి ఏమన్నా చేంజెస్ మనం ఫార్మల్ పారామీటర్స్కి చేసినా అవి యాక్చువల్ పారామీటర్స్కి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం వాల్యూస్ని పాస్ చేయం. కాల్ బై రిఫరెన్స్లో మనం అడ్రస్ని పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఎందుకు అంటే మనకి పైథాన్లో కాల్ బై వాల్యూ కాల్ బై రిఫరెన్స్ అనే టాపిక్స్ లేవు. కానీ కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి తెలిస్తే నెక్స్ట్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ మనం ఫంక్షన్స్లో పైథాన్లో పాస్ చేస్తామో అర్థమవుతుందని కాల్ బై వాల్యూ కాల్ బై రిఫరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి సి ప్రోగ్రామింగ్లో ఎగ్జాంపుల్. ఇది వచ్చేసరికి ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ కాల్ వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్ కాల్ చేశాను. అండ్ ఇక్కడ యాంపర్స్లాండ్ ఎక్స్ యాంపర్స్లాండ్ వై అనే ఎందుకు తీసుకున్నాను అంటే సో కాల్ బై రిఫరెన్స్లో మనం వాల్యూస్ని పాస్ చేయము, అడ్రస్ని పాస్ చేస్తాం. సో అడ్రస్ని పాస్ చేస్తాం కదా, ఇక్కడ నేను యాంపర్స్లాండ్ సింబల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టార్ సింబల్ తీసుకున్నాను ఫంక్షన్ డెఫినేషన్లో కూడా. ఎందుకు అంటే ఉత్తి PTR1 అంటే అది 1000 అని అర్థం. సో అది అడ్రస్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నెక్స్ట్ స్టార్ PTR1 అంటే అది వచ్చేసరికి ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x=10 y=20 తీసుకున్నాను. x అనే వేరియబుల్కి 10 అసైన్ చేస్తే y అనే వేరియబుల్కి 20ని అసైన్ చేసా. సో x వేరియబుల్కి 1000 అడ్రస్ ఉంది, y వేరియబుల్కి 2000 అడ్రస్ ఉంది. సో ఇక్కడ నేను ఈ వాల్యూని ఇక్కడ పాస్ చేయడం లేదు. సో ఈ వాల్యూకున్న అడ్రస్ని ఇక్కడ పాస్ చేస్తున్నా. సో 10 వాల్యూకున్న అడ్రస్ ఎంత 1000. సో 1000ని ఇక్కడికి పాస్ చేస్తున్నా. అండ్ 20 వాల్యూలో ఉన్న అడ్రస్ ఎంత 2000. 2000ని ఇక్కడికి పాస్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఎంత 1000 2000 అని అడ్రసెస్ ఉన్నాయి కదా. సో వీటి వాల్యూస్ రావడం కోసం స్టార్ PTR1 అని రాసా. స్టార్ PTR1 అంటే 1000 వాల్యూలో 1000 అడ్రస్లో ఉన్న వాల్యూ అని అర్థం. సో ఇక్కడ అగైన్ నేను ఇప్పుడు వాల్యూస్ని అప్డేట్ చేస్తున్నా. ఎలా అప్డేట్ చేస్తున్నా అంటే స్టార్ PTR1 = 20, స్టార్ PTR2 = 10. సో ఇక్కడ ఇనీషియల్గా నాకు ఇక్కడ 10 వాల్యూలో ఉన్న అడ్రస్ని ఇక్కడికి పాస్ చేశా కదా, అంటే PTR1లో నాకు 1000 అనే అడ్రస్ ఉంది. నెక్స్ట్ 20 వాల్యూకి ఉన్న అడ్రస్ 2000ని నేను ఇక్కడికి పాస్ చేశా. సో PTR2లో నాకు 2000 అని ఉంది. సో ఇనీషియల్గా x10 y20 ఉన్నాయి కదా ఇక్కడ. సో x10 y20 వాటి యొక్క అడ్రసెస్. నెక్స్ట్ పాస్ చేసిన తర్వాత అడ్రసెస్ PTR1కి 1000 అడ్రస్, PTR2కి 2000 అడ్రస్. సో పాస్ చేసినాక ఇవి అడ్రసెస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టార్ PTR1లో ఉన్న వాల్యూని 20కి నేను చేంజ్ చేస్తున్నా. సో PTR1 అంటే ఎంత 1000 కదా, అంటే దాని యొక్క అడ్రస్ 1000 కదా. స్టార్ PTR1 అంటే 1000 అడ్రస్ ఉన్న వాల్యూ. సో PTR1 అంటే 1000 కదా. ఇప్పుడు 1000 అడ్రస్లో ఉన్న వాల్యూ అంటే సో ఇది కదా 1000 అడ్రస్, దీనిలో ఉన్న వాల్యూ 10 కదా. ఇప్పుడు ఈ వాల్యూ 20గా చేంజ్ అయిపోతుంది. ఓకే, అలానే ఇప్పుడు స్టార్ PTR2 = 10. PTR2 అంటే 2000 కదా అడ్రస్. ఇప్పుడు స్టార్ PTR2 అంటే 2000 అడ్రస్ యొక్క వాల్యూ. సో 2000 అడ్రస్ ఒక వాల్యూ ఎంత 20 అనే వాల్యూ నేను ఎంతకు చేంజ్ చేస్తున్నా 10కి చేంజ్ చేస్తున్నా. సో 20 అడ్రస్ వాల్యూ 10కి చేంజ్ అయింది. ఇప్పుడు నాకు వాల్యూస్ చేంజ్ అయిపోయినాయి. అవుట్పుట్లో నేను ఇప్పుడు ఈ కోడ్ని టైప్ చేస్తే నాకు అవుట్పుట్ x=20 y=10 అని వస్తుంది. సో నాకు వాల్యూస్ చేంజ్ అయిన వాల్యూస్ అవుట్పుట్కి వచ్చింది. సో ఇనీషియల్గా నేను వాల్యూస్ ఎంత ఇచ్చాను x=10 y=20 కదా. నాకు అవుట్పుట్లో x=20 y=10 అని వచ్చింది. అంటే నాకు వాల్యూస్ ఇక్కడ అప్డేట్ అయింది. సో కాల్ బై రిఫరెన్స్ అంటే మనం ఏదైతే యాక్చువల్ పారామీటర్స్లో ఉన్న వాల్యూస్ని ఫార్మల్ పారామీటర్స్ వాల్యూస్ సేమ్ మెమరీ లొకేషన్ని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి నేను దీనిలో ఉన్న వాల్యూస్ చేంజ్ చేసినా కూడా ఆ వాల్యూస్ దీని మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. నేను ఫార్మల్ పారామీటర్స్లో వాల్యూస్ చేంజ్ చేసినా ఆ వాల్యూస్ యాక్చువల్ పారామీటర్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి.
సో ఇందాక కాల్ బై వాల్యూలో మనకి వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వలేదు, కానీ ఇక్కడ కాల్ బై రిఫరెన్స్లో మనకి వాల్యూస్ అనేవి అప్డేట్ అయినవి. సో కాల్ బై వాల్యూ అంటే మనం వాల్యూస్ని పాస్ చేస్తున్నాము, అండ్ కాల్ బై రిఫరెన్స్ అంటే మనం ఇక్కడ వాల్యూస్ని పాస్ చేయము, అడ్రస్ని పాస్ చేస్తాము. ఆ అడ్రస్ వచ్చేసరికి పాయింటర్స్ రిసీవ్ చేసుకుంటాయి. అందుకే ఇందాక నేను స్టార్ అలా ఇండికేట్ చేశాను కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్కి అడ్రస్ పాస్ చేసినప్పుడు సో అలా అడ్రస్ని పాస్ చేసినప్పుడు మనం ఆ అడ్రస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ ఆ అడ్రస్లో ఉన్న వాల్యూస్ అంటే కంటెంట్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. అందుకే మనకి ఇందాక కాల్ బై రిఫరెన్స్లో వాల్యూస్ అనేవి అప్డేట్ అయినాయి, కాల్ బై వాల్యూలో వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వలేదు. సో మనకి పైథాన్లో కాల్ బై వాల్యూ కానీ లేదా పాస్ బై వాల్యూ, పాస్ బై రిఫరెన్స్ అనే కాన్సెప్ట్స్ లేవు. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే అసలు మనం ఏ ఆర్గ్యుమెంట్స్ని పైథాన్లో పాస్ చేస్తామని ఈజీగా అర్థమవుతుందని. సో మనకి పాస్ బై వాల్యూ, పాస్ బై రిఫరెన్స్ అనే కాన్సెప్ట్స్ పైథాన్లో లేవు. వాటి బదులు మనం ఇమ్యూటబుల్ ఆర్గ్యుమెంట్స్, మ్యూటబుల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఫంక్షన్కి పాస్ చేస్తాం. అసలు ఇమ్యూటబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అంటే వాల్యూస్ని మనం చేంజ్ చేయలేం. మ్యూటబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం వాల్యూస్ని చేంజ్ చేయగలం. ఇందాక కాల్ బై వాల్యూలో ఎలా అయితే వాల్యూస్ని అప్డేట్ అవ్వలేదు, అలానే ఇమ్యూటబుల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వవు. అండ్ ఇందాక కాల్ బై రిఫరెన్స్లో ఎలా అయితే వాల్యూస్ అప్డేట్ అయ్యాయో అలానే మ్యూటబుల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా వాల్యూస్ అనేవి మనకి అప్డేట్ అవుతాయి. అసలు ఏంటివి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే, సో ఇంటీజర్స్ కానీ స్ట్రింగ్ కానీ ఇవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఇవి పాస్ చేసినప్పుడు అంటే ఇంటీజర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ మనం ఆర్గ్యుమెంట్స్గా ఫంక్షన్లో పాస్ చేసినప్పుడు మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు. మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి లిస్ట్ కానీ లేదా డిక్షనరీ కానీ ఇవి మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఇవి మనం ఫంక్షన్స్లో పాస్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో మనం ఎప్పుడైతే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే స్ట్రింగ్స్ కానీ లేదా ఇంటీజర్స్ కానీ ఫంక్షన్కి పాస్ చేసినప్పుడు అండ్ మనం ఆ వాల్యూస్ని అప్డేట్ చేసినప్పుడు ఒరిజినల్ వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వవు. దాని బదులు ఒక న్యూ వేరియబుల్ క్రియేట్ అయ్యి అప్డేటెడ్ వాల్యూ ఆ న్యూ అడ్రస్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. సో ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వవు. కానీ ఒకవేళ మనం మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని లైక్ లిస్ట్ కానీ డిక్షనరీని కానీ పాస్ చేసి అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఒరిజినల్ వాల్యూ కూడా అప్డేట్ అవుతుంది. సేమ్ మెమరీ అడ్రస్ లొకేషన్లోనే మనకు ఒరిజినల్ వాల్యూ కూడా అప్డేట్ అవుతుంది. సో మ్యూటబుల్ కాబట్టి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి, ఇమ్యూటబుల్ కాబట్టి వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనం ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అని ఎగ్జాంపుల్. సో ఇమ్యూటబుల్ అంటే మనకి స్ట్రింగ్స్ కానీ లేదా ఇంటీజర్స్ కానీ. నేను ఇక్కడ ఇంటీజర్ వాల్యూని పాస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఫంక్షన్ని డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ అప్డేట్ అనే ఫంక్షన్తో నేను ఫంక్షన్ని క్రియేట్ చేశాను. సో నేను దీని ఒక ఐడి ప్రింట్ చేస్తున్నా సో దట్ నాకు సేమ్ మెమరీ లొకేషన్లో అప్డేటెడ్ వాల్యూ వచ్చిందా లేకపోతే డిఫరెంట్ మెమరీ లొకేషన్లో అప్డేటెడ్ వాల్యూ వచ్చిందో తెలుసుకోవడానికి. సో ఫస్ట్ నేను x=8 అనే వాల్యూని ఎక్స్కి అసైన్ చేశాను. అగైన్ దీని యొక్క ఐడి కూడా ప్రింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ x అనే వాల్యూని ప్రింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను a=10గా ఒక వాల్యూని అప్డేట్ చేస్తున్నాను. సో దీని ఒక ఐడిని ప్రింట్ చేస్తున్నా, దీని ఒక వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు అప్డేట్ నేను ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి అప్డేట్ కదా, ఫంక్షన్ని కాల్ చేశాను. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఫస్ట్ నేను x=8 అన్నప్పుడు ప్రింట్ ఐడి ఆఫ్ x నాకు ఐడి ఆఫ్ x ఇది వచ్చింది. నెక్స్ట్ a=10 తీసుకున్నప్పుడు ప్రింట్ ఐడి ఆఫ్ ఏ నాకు ఇది వచ్చింది. ఫస్ట్ మనం ప్రింట్ ఐడి ఆఫ్ x అన్నాం కదా. ఫస్ట్ ఈ x వాల్యూ మనం x వాల్యూ 8 కదా, 8ని ఫస్ట్ ఇక్కడికి పాస్ చేస్తున్నాం కదా. సో 8ని పాస్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఐడి ప్రింట్ అయింది. నెక్స్ట్ x వాల్యూని అసైన్ చేసినాక ప్రింట్ ఐడి ఆఫ్ x అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ నేను ఇక్కడ అప్డేట్ చేయాలనుకుంటున్నాను a=10 అంటే అప్డేట్ చేయాలనుకుంటున్నాను వాల్యూని. సో అప్డేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఐడి ఆఫ్ ఏ ప్రింట్ చేస్తే నాకు ఐడి ఇది ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను x వాల్యూని ప్రింట్ చేశాను కదా. సో x వాల్యూ 8 వచ్చింది, ఎందుకంటే నేను xని 8కి తీసుకున్నా కాబట్టి. అండ్ నేను ఇక్కడ
ఏ వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నా కదా, నాకు ఏ వాల్యూ అవుట్పుట్ చేస్తే 10 వచ్చింది. సో ఎందుకంటే నేను 10 ఇక్కడ తీసుకున్నా కాబట్టి, అండ్ 10 అనే వాల్యూకి అడ్రస్ వచ్చేసరికి నాకు డిఫరెంట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఇక్కడ 8 నుంచి 10కి వాల్యూని అప్డేట్ చేయాలనుకున్నాను, కానీ అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వకుండా ఆ న్యూ వాల్యూ వచ్చేసరికి నాకు న్యూ మెమరీలో స్టోర్ అయింది, అంటే న్యూ అడ్రస్ వచ్చింది. ఇప్పుడు x=8కి అడ్రస్ ఇది, a=10కి అడ్రస్ ఇది, రెండింటికి అడ్రసెస్ వేరుగా ఉన్నాయి. సో నేను ఇక్కడ అప్డేట్ చేయాలనుకున్నా కూడా నాకు వాల్యూ అనేది అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ నేను తీసుకుంది ఇంటీజర్ కాబట్టి, ఇంటీజర్ అనేది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్లో వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వవు. అందుకని నాకు అప్డేట్ అవ్వకుండా అప్డేట్ అవ్వాల్సిన వాల్యూ న్యూ మెమరీ లొకేషన్లో నాకు స్టోర్ అయింది. సో ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతారనమాట. సో మనం పైథాన్లో ఏం యూజ్ చేస్తాము, పాస్ బై వాల్యూ, పాస్ బై రిఫరెన్స్ అని. సో మనం రెండింటిని యూజ్ చేయము, వీటి బదులు మనం ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని పారామీటర్స్గా యూజ్ చేస్తాము లేదా ఆర్గ్యుమెంట్స్గా యూజ్ చేస్తాము అని చెప్పాలి. నెక్స్ట్ ఈ కోడ్ వచ్చేసరికి మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్. మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ నేను ఇది అప్డేట్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను దీని యొక్క ఐడి ఆఫ్ లిస్ట్, సో నేను లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను లిస్ట్లో ఫస్ట్ వాల్యూ అంటే ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూ 25కి చేంజ్ చేయాలి. అసలు నేను లిస్ట్లో ఏం వాల్యూస్ తీసుకున్నాను, 10, 20, 30 అనే వాల్యూస్ తీసుకోవాలి. ఇండెక్స్లో 1లో ఉన్న వాల్యూ అంటే ఈ వాల్యూ నాకు 25గా చేంజ్ అవ్వాలి అని ఇక్కడ రాశాను. సో నెక్స్ట్ అగైన్ నేను ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇలా నేను ఒక వాల్యూని చేంజ్ చేయాలి అని ఇక్కడ రాశాను. అవుట్పుట్లో నాకు ఫస్ట్ ఎక్స్ ప్రింట్ చేసిగానే ఫస్ట్ మనం తీసుకున్న లిస్ట్ ఇది కదా, ఆ లిస్ట్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ లిస్ట్, అప్డేట్ లిస్ట్ తర్వాత ప్రింట్ లిస్ట్ అని టైప్ చేస్తా కదా. సో నాకు లిస్ట్ ప్రింట్ అయింది. లిస్ట్ ఎలా ప్రింట్ అయిందంటే వాల్యూ అనేది అప్డేట్ అయింది. ఫస్ట్ ఇండెక్స్ 1లో 20 ఉంది కదా, నెక్స్ట్ ఇండెక్స్ 1లో 25 ఉంది, అంటే వాల్యూ 20 నుంచి 25కి అప్డేట్ అయింది. సో ఎందుకు అప్డేట్ అయింది అంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ ఆబ్జెక్ట్. మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి, వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి. సో అందుకని మనకి ఇక్కడ వాల్యూ అనేది అప్డేట్ అయింది. సో మనం ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్స్గా పైథాన్లో ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అని రెండింటిని పాస్ చేస్తాము. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే వాల్యూస్ అప్డేట్ అవ్వవు. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్గా స్ట్రింగ్స్ కానీ ఇంటీజర్స్ కానీ మనకి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్గా తీసుకుంటాం. మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే వాల్యూస్ అప్డేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ లిస్ట్ కానీ డిక్షనరీస్ కానీ, ఇక్కడ నేను లిస్ట్ తీసుకున్నా కదా, సో లిస్ట్ తీసుకున్నా కాబట్టి నాకు వాల్యూ అనేది అప్డేట్ అయింది. సో అలా లిస్ట్ కానీ డిక్షనరీస్ కానీ ఉంటే మనకి వాల్యూస్ అప్డేట్ అవుతాయి. Thank you for watching my tutorial.